పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏవైతే అసెంబ్లీ స్థానాలు 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవి సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల కమిషన్ గుర్తించడం, అక్కడ 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది అని చెప్పి గతంలోనే ప్రకటించింది. సో ప్రస్తుతం మనము చెన్నూరులో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ 4 గంటలకు పోలింగ్కు సంబంధించినటువంటి ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. మిగతా మొత్తం కూడా బయట నుంచి వచ్చే వారిని పోలీసులు అనుమతించడం లేదు. సో ఇవన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఓటర్లందరూ కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి మనకు అనిపించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరులోని 1-2 పోలింగ్ బూతులలో కొంత ఓటు వేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా మంతంలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తున్నది. మంచిర్యాల విషయానికి వస్తే దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసి ఒకరిద్దరు మాత్రమే క్యూ లైన్లో ఉన్నారు. అదేవిధంగా మొత్తం కూడా ఏవైతే ఈ 4 మంతని కానీ, మంచిర్యాల కానీ, బెల్లంపల్లి కానీ, చెన్నూరు కానీ ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించి అధికారులు ఆల్రెడీ ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు ఎట్లా పోలింగ్ జరుగుతుందనే కొంత ఆందోళనతో ఉండే ఈ తరుణంలోనే ఇటు పోలీస్ శాఖ కానీ ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి నుంచే ఈ పోలింగ్ జరుగుతున్నటువంటి ఏరియాలలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి కూడా సరైనటువంటి అకామిడేషన్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే 3 గంటల వరకు నమోదైన మనం ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే, ఎందుకంటే ఇప్పుడే 4:00కే పోలింగ్ క్లోజ్ అయింది కనుక 3 గంటల వరకు ఈ 4 సెగ్మెంట్లలో కూడా బెల్లంపల్లిలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. 63% 3 గంటల వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్పారు. దీంతోపాటు మంచిర్యాలలో 52% నమోదు కాగా ఇదే విధంగా మంతని, చెన్నూరు విషయానికి వస్తే 55-56% పోలింగ్ నమోదైంది. సో ఇంకొక గంటకు సంబంధించిన ఏదైతే అధికారికంగా ఎంత శాతం పోలింగ్ నమోదైన దానిపైన మరొక హాఫ్ అన్ అవర్లో క్లారిటీ ఇస్తామని చెప్పి ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. పోలింగ్ బూతుల దగ్గర ఇప్పుడు ఎందుకంటే పోలింగ్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించడము, దీనికి సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఇటు చెన్నూరుకు సంబంధించి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేశారు. అక్కడికి ఈవీఎంలని తరలిస్తారు. బెల్లంపల్లిలో ఒక స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచిర్యాల, మంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది పోలింగ్ మొత్తం అయిన తర్వాత ఈవీఎంలను ఎక్కడికక్కడ ప్యాక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు తరలించి వెళ్ళిన తర్వాతనే పోలీసులు మొత్తం కూడా కొంత రిలాక్స్ కానున్నారు. ఎందుకంటే ఇదంతా గోదావరి పరివారక ప్రాంతం, మావోయిస్టు ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతం కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏవి రాకుండా ఇటు రామగుండం సిపి కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పోలింగ్ సరళి పట్ల. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నూరు కానీ, మంతనిలో, మంచిర్యాలలో 1-2 చోట్ల కొంత ఈవీఎంలు, వివిప్యాడ్లు పనిచేయలేదు. వెంటనే పోలింగ్ సిబ్బంది అలర్ట్ అయ్యి, కాకపోతే చెన్నూరులో ఒక పోలింగ్ బూత్లో 1 గంట సేపు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా వెంటనే అధికారులు అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను మార్చడం, వివిప్యాడ్లను మార్చి పోలింగ్ సజావుగా జరిగేలా చూశారు. ఇప్పుడు పోలింగ్ అయితే దాదాపు ముగిసింది. కొన్ని పోలింగ్ బూతులలో అంటే మొత్తము ఎన్నికల కమిషన్ ప్రకారం 221 పోలింగ్ బూతులను సమస్యాత్మక ప్రాంతాలుగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్లు నియోజకవర్గ పరిధిలో గుర్తించారు. అందులో ముఖ్యంగా మెయిన్గా చెన్నూరు, బెల్లంపల్లి, మంతని, మంచిర్యాల వీటి పరిధిలోనే ఎక్కువ శాతం కొంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో అక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రామగుండం సిపి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించే ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా వెళ్ళేటువంటి బస్సుల రూట్ క్లియర్ చేయడం కానీ, ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బందులు లేకపోవడం కానీ ఇట్లాంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడిప్పుడే దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి అయితే క్యూ లైన్లో ఓటు వేసి వెళ్తున్నారు. 1-2 చోట్ల మాత్రం కొంత పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారందరూ కూడా ఓటు వేసిన తర్వాతనే బయటకు పంపిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు పోలింగ్ ముగిసింది కనుక పోలింగ్ సెంటర్ల లోపలికి ఎవరిని అలో చేయడం లేదు. కనీసము మీడియా వాళ్ళని కూడా లోపలికి అలో చేయడం లేదు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్కు తరలించేంత వరకు జాగ్రత్త ఉండాలని చెప్పి పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. కేవలం గేటు బయటనే ఎవరున్నా కూడా బయటనే ఉండాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తంగా కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా ఈ 4 సెగ్మెంట్లు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు, అదేవిధంగా
మావోయిస్టు పాలిత ప్రాంతాలు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా కొంత పోలీసులు అయితే హై అలర్టే ఉన్నారని చెప్పొచ్చు. పోలింగ్ సరళి అయితే పెరిగింది. ముఖ్యంగా బెల్లంపల్లిలో గంటకు పోలింగ్ శాతం అనేది పెరుగుతూనే వస్తుంది. ఇప్పటికే అక్కడ 63% పోలింగ్ నమోదైంది 3 గంటల వరకు. సో ఇప్పుడు వారిచ్చే నివేదిక ప్రకారం మరింత 10 నుంచి 15% కేవలం బెల్లంపల్లిలో పోలింగ్ పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. చెన్నూరులో కూడా దాదాపు 50 పైన పోలింగ్ శాతం నమోదైంది. ఇట్లా ఓవరాల్గా ఈ 4 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ శాతం అయితే అధికారులు పెంచగలిగామని చెప్తున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ వెళ్ళిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఎన్నికలకు సంబంధించిన ఆర్ఓలు కానీ వీరందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏ రకంగా ప్యాక్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. సో మొత్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే ఇవన్నీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కనుక, గోదావరి పరివాహక ప్రాంతాలు కనుక ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు ముందు నుంచే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. వచ్చే వాహనాలను కానీ అందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రాత్రి నుంచే మొత్తం పోలింగ్ బూతులను ఈ 4 సెగ్మెంట్లో, అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 4 సెగ్మెంట్లో ఉన్నటువంటి పోలింగ్ బూతులన్నింటినీ కూడా వారి అండర్ కవర్లోకి తీసుకోవడం జరిగింది. సో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఈవీఎంలను అయితే స్ట్రాంగ్ రూమ్కు తరలించేంత వరకు మరింత భద్రతనైతే ఇక్కడ పోలీసులు తీసుకుంటున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ విజయ్.